పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ గారిని ఎప్పుడు కలుస్తున్నారు? స్పీకర్ గారికి ఆల్రెడీ మీరు వివరించారు. ఏంటి అసలు అరికపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారంటే ఒక మాటలో ఏం చెప్తారు? మీకు తెలుసు, గతంలో కూడా నా ఇంటి దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి టైప్లో, ఒక రౌడీ టైప్లో వస్తూ ఉన్నప్పుడు రా చూసుకుందాం అని చెప్పి నేను కూర్చున్నా. ఆనాడు కూడా చెప్పా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి. ఆనాడు ఇవాళ కొత్తగా చెప్పట్లే, నేను ఆనాడు చెప్పా నాకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారని చెప్పి కొంతమంది ఏడవటం, దౌర్జన్యం చేయటం, మాట్లాడటం. పిఎస్సి చైర్మన్ అపోజిషన్కి ఇస్తారా, అధికార పార్టీకి ఇస్తారా? అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నా. ప్రభుత్వం నన్ను కన్సిడర్ చేసింది, పిఎస్సి చైర్మన్ ఇచ్చింది. పిఎస్సి చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూడా మా బీఆర్ఎస్ సభ్యులు వచ్చారు, కాంగ్రెస్ సభ్యులు వచ్చారు, బీజేపీ సభ్యులు వచ్చారు, సిపిఐ సభ్యులు వచ్చారు. నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు. అంతే తప్పించి నువ్వే పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో ఉన్నావు? కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మంత్రులు ఇచ్చినప్పుడు నీ కళ్ళు కనపడలే. తెలుగుదేశం నుంచి తీసుకొని మంత్రులు ఇచ్చినప్పుడు కళ్ళు కనపడలే. ఇవాళే మనం కళ్ళు తెరిచామా? ఇవాళే మనం కళ్ళు తెరిచామా? ఏ రకంగా పోతుంది ఏమిటి, మంచి చెడ్డ ఏంటి అనేది తప్పులు చేయటం సహజం, తప్పులు రెక్టిఫై చేసుకోవటం మానవత్వం. మేము చేస్తున్నాం, పార్టీలో ఉన్నాం. కేసీఆర్ గారు మాకు ఎటువంటి హాని చేయలే. చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులు ఉన్నాయి, ఎన్నో అవమానకర దూరంగా ఉంటున్నాం. స్పీకర్ లాంటి శ్రీనివాసరెడ్డి గారే దూరంగా ఉన్నాడంటే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరంగా ఉన్నారంటే ఇవాళ మా సోదరి పొజిషన్ ఏంటి? మా సోదరు బయటకు ఎందుకు నెట్టబడింది, పార్టీ నుంచి సస్పెండ్ చేయబడింది. ఇంకా రాబోయే కాలంలో చాలా చూస్తాం, మంచి ఏంటి చెడ్డ ఏంటని. ఏంటి మీరు అవమానించారని చెప్తున్నారు? కేసీఆర్ పక్కన ఉన్న దుష్టశక్తులు అన్నారు. ఎవరు ఆ దుష్టశక్తులు? ఎలాంటి అవమానాలకు గురి చేస్తా అంటే కేవలం అవమానాలకు గురి చేసినందుకే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కలిసారా, లేకపోతే ఏం చెప్తారు? నేను ఎక్కడ ఏమి మాట్లాడాలన్నా కూడా స్పీకర్ గారి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అయిపోతాయి. అయిపోయావు కానీ చక్కగా ఈ భూముల మీద కానీ, పార్టీ ఫిరాయింపుల మీద వచ్చిన ఆరోపణల మీద కానీ చక్కటి మీడియా సమావేశం పెట్టి బ్రహ్మాండంగా ఉతికి ఆరేసేవాడిని ఉతికి ఆరేస్తా. సపోర్ట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా సపోర్ట్ చేస్తా, మంచిని సపోర్ట్ చేసుకుంటా. ఫైనల్గా చెప్పండి, ఒకవేళ 10 సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు 10 మంది మారారు, దానికి సంబంధించి ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కేటీఆర్ పదే చెప్తున్నారు. మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నారు? ఎట్లా ఉంది? ఆ సందర్భం వస్తే దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధంగా ఉన్నా. నీతిగా పనిచేశా, నిజాయితీగా పనిచేశా, నన్ను ప్రజలు పెద్ద మనసుతో ఆశీర్వదించారు. అదే కోణంలో ఏ ఎన్నికంటూ వస్తే ధైర్యంగా ముందుకెళ్తా తప్పించి వాళ్ళ మాదిరిగా నేనేం పారిపోను. ఈ ఆరోపణలు చేసే వాళ్ళ మాదిరిగా పారిపోను. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నారు, నా వెనుక ఫోటో కనబడుతుంది, అది మొత్తం కాంగ్రెస్ ఫోటో కనబడుతుంది, ఒక్క కేసీఆర్ ఫోటో కూడా మీ ఆఫీస్లో ఒక్కటి కూడా లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల ఫోటోలు, లేకపోతే కేసీఆర్ ఫోటోలు, లేకపోతే మీ ఫోటోలు ఉంటాయి. మీరు మొత్తం చూస్తుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాలకు సంబంధించిన ఫోటోలు కనబడుతున్నాయి, ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఫోటోలు. ఎట్లా సమర్థించుకుంటారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను? నా దగ్గర ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కానీ, కండవ కానీ, బొమ్మ కానీ ఎక్కడ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు చూడండి. కేసీఆర్ గారు చేసినటువంటి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ర్యాలీ తీసినటువంటి ఫోటో ఇది. జాతీయ జెండాను చూడండి, జాతీయ జెండా అది. ఎక్కడ కూడా ఎవరికి పెట్టుకోలే నేను. ఒక్క ఎన్టీ రామారావు గారిది పెట్టుకున్నా, నేను ఎదురుగుండా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి అభిమానిగా, గొప్ప నాయకుడిగా నేను ఆయన ఫోటో తప్పించి ఎవరి ఫోటో పెట్టుకోలే నేను. ఖచ్చితంగా గాజుల రామారావుకి సంబంధించి 12 ఎకరాలు నాదే, దానికి సంబంధించి 11 ఎకరాలు నావే. 2006లో నాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దానికి సంబంధించిన పూర్తి లీగల్ డాక్యుమెంట్స్ అన్ని నేను కోర్టులో సబ్మిట్ చేశాను. అదేవిధంగా హైడ్రాకి కూడా సబ్మిట్ చేశాను. కేవలం మాధవరం కృష్ణారావు తన భూమి సంబంధించిన కబ్జాలు బయటపడతాయని చెప్పేసి
కేవలం జలసీతోనే నా మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి పరిస్థితి. మరో పక్కన ఉప ఎన్నికలకు సంబంధించి స్పీకర్ గారి అలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కూడా సిద్ధమే అని చెప్పేసి, దేనికైనా సిద్ధమే అని చెప్పేసి ఎవరికీ భయపడేది లేదు. ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. కేవలం కేసీఆర్ పక్కన ఉన్న కొంతమంది చేయబట్టే నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను, కానీ ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన స్పీకర్ నిర్ణయం తర్వాత అంటే స్పీకర్ విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నా విచారణ ఉంది కాబట్టి, మరో పక్కన గాజుల రామారావు ఇష్యూకి సంబంధించి కూడా కోర్టులో ఉంది కాబట్టి దాని మీద నేను ఎక్కువ స్పందించడానికి లేదు. సో సోమవారం నుంచి బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించి చిట్టా మొత్తం ఒక్కొక్కటిగా నేను బయటపెడతాను. అనవసరంగా నన్ను గెలికారు, నేను ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, బట్ నా జోలికి కావాలని వస్తున్నారు. సో ఇప్పటి నుంచి అరికపూడి గాంధీ విశ్వరూపం ఏంటో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో చూస్తారని చెప్పేసి గాంధీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.